ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పులు చేసిన విషయం తెలిసింది. 5 సార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను తమ నాయకుడిగా ప్రకటించింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్ మ్యాన్ కి ఇది అవమానం అంటూ సోషల్ మీడియా వేదికగా ఎంఐ మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ మార్పు చేసినట్లు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ లో రోహిత్ శర్మ అటు బ్యాటర్ గాను ఇటు కెప్టెన్ గాను అదరగొట్టాడు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికి కూడా రోహిత్ శర్మ ముంబై జట్టులో చేరలేదు. ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకొని ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందులోనూ రోహిత్ శర్మ ఈ పోస్ట్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. మీ అందరితో ఓ విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ ఏడాది ఐపీఎల్ లో నేను ఆడడం లేదు. గత ఏడాది కాలంగా రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడడంతో అలసిపోయా. దీంతో కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని భావించా. జూన్ లో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున అదరగొట్టేందుకు నేను రెడీగా ఉన్నా. జై హింద్ అంటూ రోహిత్ శర్మ ఓ పోస్ట్ పెట్టాడు. అయితే ఇది చూసిన వాళ్ళు మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడం ఇష్టం లేకనే హిట్ మ్యాన్ ఇలా చేశాడని అంటున్నారు. మరికొందరైతే అసలు ఈ పోస్ట్ ఎడిటింగ్ చేసిందని, రోహిత్ శర్మ పెట్టింది కాదంటూ ఇది ఫ్యాన్ మోడ్ పోస్ట్ అంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మినీ యాక్షన్ టైంలో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యా ముంబైకి రావటం, వెంటనే అతడికి ముంబై యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన దగ్గర నుంచి రోహిత్ హార్దిక్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. దీనిపై రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఎక్కడ రియాక్ట్ కాకపోయినా రోహిత్ కు హార్దిక్ కు పొసగట్లేదని టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ లో హిట్ మ్యాన్ ఆడతాడో లేదో క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది.